మనకి తెలిసినటువంటి దేవుని వాక్యము అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము మనం 23వ వచనం నుంచి చూసినట్లయితే, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 23 నుంచి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలను త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేనయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అప్పుడు ఆ ఖైదులు వినుచుండిరి అన్నట్టు కూడా ఇక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. కృష్ణుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం కానీ చూసినట్లయితే పౌలు సేనలనే ఎక్కడ వేశారు? చెరసాలలో, అంటే జైల్లో వేశారు. ఎందుకని? ఒక దురాత్మ పట్టిన ఒక అమ్మాయిని ఆమెలో ఉన్న సాతాను వెళ్ళగొట్టినందుకు ఈ దురాత్మను పెట్టుకుని ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరూ పౌలు సేనను కొట్టి ఎవరికి అప్పగించారు? అధికారులను తీసుకుని విచారించి కొట్టి ఎక్కడ వేశారంట? జైలులో వేశారు. మన భాషలో అర్థం కావాలంటే జైలు, పచ్చి తెలుగులో చెరసాల అనేసి అంటారు, ఇంగ్లీష్లో జైలు అనేసి అంటారు. అయితే దేవుని బిడ్డలారా, వీరిని భయంకరంగా కొట్టి చెరసాలలో వేసి బొండలో వేశారు. ఏం వేశారు? బొండలో ఎలా ఉంటాయి అంటే, ఆ వ్యక్తికి ఈ కూర్చోబెట్టి ఏం చేస్తారంటే రెండు కాళ్ళు చాపి ఆ రెండు చేతుల పైకెత్తేసి చక్కని ఫిక్స్ చేసేస్తారు. లేదా కొంతమందిని ఏం చేస్తారంటే ఇలా ఒంగోలు పెట్టి ఈ చేతిని ఈ తలకాయని అంతే చక్కకి ఫిక్స్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు కదలటానికి లేదు, లేవటానికి లేదు. అలా ఘోరంగా చిత్రహింసలో పెడతారు. అట్లా పెడుతున్న ఆ దినాలలో పౌలు సేనలో ఏం చేశారట? వాళ్ళు బాధపడ్డారా? ఏం చేశారు? దేవునికి కీర్తన పాడుచు దేవుణ్ణి ఆరాధన చేశారు. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని సన్నిధిలో మనము కీర్తన పాడాలి. దేవుని సన్నిధిలో మనం కీర్తన పాడినప్పుడు, ఆరాధన చేసినప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? అబద్ధాలు అనుకుని చెప్పండి. ఇప్పుడు మనం ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళేందుకు, సువార్త ప్రకటించినందుకు కారణం సరే మనం ఏం చేస్తున్నాం? జైల్లో వేస్తున్నాం. అంటే మనం ఏం చేస్తాం? మనం బాయ్ ఫేస్బుక్ మనకి సంబంధం లేదు, మీరు చెప్పారు కదా నేను చేయాలనేసి వెళ్ళిపోతాం. అలాంటి ఆజ్ఞలో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఫ్యూచర్లో ఏం జరగబోతున్నాయి. యేసు ప్రభువుని ఎవరైతే ముందు రోజుల్లో ఆరాధిస్తారో, యేసు ప్రభు గురించి ఎవరైతే సువార్తను ప్రకటిస్తారో వాళ్ళందరినీ జైలు వేసే రోజులు ఏం చేస్తున్నారు? జైలులో వేస్తున్నారు. పోయిన సంవత్సరం అక్కడ చిత్తూరులో దరిదాపు యేసు ప్రభుని స్వీకరించినందుకు ఏం చేసేవాళ్ళు? 80 కుటుంబాలను ఊరి నుంచి వెళ్ళే ఇష్టమే కాకుండా దరిదాపు ఒక 50 చర్చిలను కూలగొట్టి ఈ యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఇల్లు గృహాలను వాళ్ళు ఏం చేశారు? ముక్కులను తెచ్చేసి ఏం చేశారంటే జేసీబీ మొత్తం నానమట్టం చేసేసారు. చూసుకోండి, మనందరం ఏం చేయాలి? దేవుని కోసము
నిలబడే రోజులు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలము మనగా చూసినట్లయితే ఏ కాలం ఇది? అంత్య దినాలు మనం జీవిస్తున్నాం. యేసయ్య అది త్వరగా రాబోతున్నారు. మనకు వచ్చే కష్టాలను బట్టి ముందు రోజులు దేవుని దూషించకూడదు. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా దేవుని మీద మనము ఆధారపడి జీవించాలి. అయితే ఈ పౌలు సేవలో జైలు వేసి వారి బొందలు బిగించినా కానీ వారు ఏం చేస్తున్నారంటే దేవునికి జైల్లో ఉండి పాటలు ప్రారంభించారు. హల్లెలూయా. ఈ ప్రార్థన చేయటం రాకపోతే దేవుని కోసం నీకు వచ్చిన ఒక్క పాట పడినా సరే నువ్వు 3 గంటల ప్రార్థన చేసిన దాంతో సమానం. అర్థమవుతుందే? నువ్వు దేవుని కోసం, యేసయ్య కోసం ఒక పాట పాడితే దేవుని సన్నిధిలో 1 నిమిషం 1 గంట నువ్వు గడిపినట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు ఎన్నో దినాలు వేసుకుని పుణ్యం నీకు కలుగుతుంది. పౌవా దినములో రోజు గడుపుతా ఈ దినముల కంటే శ్రేష్టం అనేసి ఉన్నది. అంటే 1 గంట వేసే కోసం కూర్చున్నట్లయితే దేవుని సన్నిధిలో నీ పనులన్నిటిని పక్కన పెట్టి, నీకున్న సమస్తాన్ని పక్కన పెట్టి దేనికోసం త్యాగం చేసావు అంటే దేవుని నువ్వు ఊరకనే వదిలిపెట్టడం. నీకు ఏ సమయంలో ఏది కావాలో వాటన్నిటిని యేసయ్య ఏం చేస్తాడు? మీకు తిరిగి వాటిని ఒకటికంటే డబల్గా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. అయితే ప్రియమైన దేవుని ద్వారా ఈరోజు యేసయ్య నమ్ముకున్న మనకేమొస్తాయి? నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఆలవాయిలో సువార్తలు పాటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ హిందువులు ఏం చేశారంటే మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, తిట్టారు. అయినా సరే మేము ఏం చేసాము? వాళ్ళ కోసం ప్రార్థన చేసి మేము వచ్చి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా పాట పాడుతున్న వాళ్ళు ఏమన్నారంటే ఎల్లెలవా అంటున్నారు. హల్లెలూయా ఏమంటున్నారు? ఎల్లెలవా ఏందో మాకే రోజులు నిర్వీర్యమేసి అన్నారు. అయినా సరే వారికి దేవుడు అంటే తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించే వారి కోసం ఏం చేయమన్నాడు? యేసయ్య ప్రార్థన చేయన్నాడు. నీతి నిమిత్త హింసించబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ భయంకరమైన దినాలలో ఇలాంటి శ్రమలు మనకి రాబోతున్నాయి. పౌలు సేవల ప్రాంతంలో యేసయ్యను ఎప్పుడైతే ప్రకటించారో ఆలో దురాత్మలు ఏమైపోయాయి? ఆరిపోయాయి. హల్లెలూయా. ఈరోజు యేసయ్య నామాన్ని ఉచ్చరించినట్లయితే నీ ఎదుటిన్న బంధకాలను ఏమైపోతాయి? తెగిపోతాయి. ఎదుటిన్న ఎరుక గోడలు ఏమైపోతాయి? కూలిపోతాయి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. అపవాది ఎవరు ముట్టుకుంటాడో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క ఆత్మను పొందుకోకుండా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే టచ్ చేస్తాడు. అర్థమవుతుందా? యేసయ్య సన్నిధికి ఎవరైతే వచ్చి పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా జీవిస్తారో వారు మాత్రమే అపవాది ముట్టుకుంటుంది. నువ్వు దేవుని ఆలయానికి వచ్చి పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. అందుకనే లోకములు ఉన్నవాని కంటే అందులో ఉన్నవాడు గొప్పవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కానీ పొందుకున్నట్లయితే ఏది ఏమాత్రం మీకు హాని చేయదు. ఏ తెగులు మీ గుడారాలను సమీపించదు. అంటే గుడారం అంటే ఏంటి? మన ఇల్లు అనుకుంటాం. మన గుడారం అంటే ఏంటంటే ప్రాణాత్మ శరీరమే. అర్థమవుతుందా? ఈ శరీరం దేవుని కోసం ఎట్లా ఉండాలి? పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కోసం మనము జీవించాలి. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నారు. ఆయన పేరు మాథ్యూ. ఆయన ఎక్కడ ఉంటాడంటే మంచిర్యాలలో ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే రోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, రోజు దేవునిలో గడుపుతూ ఉంటాడు. ఇప్పటికీ ఆయన కళ్ళజోడు పెట్టుకోలేదు, ఆయన పళ్ళు కూడా. ఆయన వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు 94 సంవత్సరాలు. షుగర్ అంటే ఆయనకు లేదు. ఈ మధ్యకాలం 1 నెల క్రితం దయలో
ఒక పాస్ గారు వచ్చారు, ఒక దైవజనుడు. ఆయనకి 101 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకి ఎంతోవరకు కళ్ళజోడు కూడా పెట్టుకోడు. బైబిల్ తెలిసి ఈ రెఫరెన్స్ అక్కడనో చెప్పకుండా దరిదాపు కొత్త నీళ్ళు తాగినట్టు చెప్పేసాడు. వాడపల్లి పౌలయ్య గారు ఎంతమంది తెలుసు? లేదు. వాడపల్లి పౌలయ్య గారు ఆయనకి దరిదాపు 101. లాస్ట్ ఇయర్ ఆయన మేము ఒకే సభలో వాక్యం చెప్పాం. చూడండి, తాత ఇంత ఆరోగ్యంగా నేను తాత అంటే దేవుడారా మనడా, దేవునాలమ్మా అందుకే నాకు ఆరోగ్యం మనరా అనేసి చెప్తున్నాడు. చూడండి, దేవుని సన్నిధిలో మన పరిశుద్ధాత్మ నమ్ముకొని జీవించినట్లయితే దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. వీరు ఇలాంటి భయంకరమైన శ్రమలలో ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించారు, దేవునికి ఆరాధన చేయటం ప్రారంభించారు, దేవుని సన్నిధిలో పాటలు పాడటం ప్రారంభించారు. హల్లెలూయా. ఇట్లా ఈ విధంగా వాళ్ళు పాటలు పాడి దేవుని భయపరుస్తున్నప్పుడు ఆ జైలులో ఏం జరిగిందంటే భూ అనేసి భూకంపం వచ్చేసింది. భూకంపం రాగానే జరిగిన అద్భుతం ఏంటంటే ఆ చెరసాలను వేసిన గేట్లు ఉంటాయి, ఆ గేట్లు ఒక్కసారి ఏమైపోయాయి? ఓపెన్ అయిపోయాయి. తాళాలు దుఃఖాలు ఊడిపడిపోయి ఓపెన్ అయిపోయాయి. ఓపెన్ అయితే ఏం చేస్తారు? ఖైదీలందరూ ఏం చేస్తారు? అక్కడ ఉంటారా? హాయి పోతారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల భూకంపాలు వస్తే ఏం జరుగుతారు? భూకంపాలు వస్తే ఏం జరుగుతుందంటే ఇల్లులు పోతాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంట? చెరసాల తలుపులు గీల్చుకున్నాయంట. చూడండి, ఒక అద్భుతమే. భూకంపం వస్తే ఇల్లులు పోలాలి, కానీ చెరసాల తలుపులు ఓపెన్ కావడం ఏంటి? ఇప్పుడు ఆలోచించారా? ఇంకా ఏం జరుగుతుందంటే ఖైదీలందరూ పారిపోతారేమో అనేసి ఈ జైలు అధికారి ఏం చేశాడు? అతి అక్కడ తీసి వాడు పొడుచుకోపోయాడంట. అయ్యా ఆగు, ఇవేమి హాని తలపించుకో, మేమందరం పారిపోలేదు, ఇక్కడే ఉన్నామనేసి పౌలసేన గారు ఆ జైలు అధికారితో చెప్తున్నారు. చూసుకోండి, ఇప్పుడు వాళ్ళు పారిపోతే ఎక్కడెందుకు పొడుచుకోపోయాడు? ఎందుకు పొడుచుకోపోయారంటే దీని వెనక హిస్టరీ ఉన్నది. యాక్చువల్గా రోమియోల యొక్క చెరసాలలో ఎలా ఉంటాయంటే మన జైల్స్ లాగా ఇప్పుడున్న ఆధునిక కాలంలో జైలు లాగా ఉండవు. వాళ్ళ జైల్స్ ఎట్లా ఉంటాయంటే భూమికి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ఒక 2 స్టేర్లు కానీ 3 స్టేర్లు అండర్ గ్రౌండ్లో ఉండి ఒక భూమిలో రాత్రి తెలిస్తే లోనికి ఉంటాయి. ఒక మనిషిని అంతే వదిలితంతే కింద పడతాడు. వారు ఇంకా లోనకి వెళ్ళడానికి బయటికి వచ్చేసరికి చచ్చిపోయి ఉంటారు. ఒకవేళ ఆ అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుందంటే సైడ్ కాలం, మురుగు కాలం ఉంటాయి కదా, టాయిలెట్ కాలంలో వాటికి దగ్గరగా ఉంటాయి. ఆ నీళ్లు పారుతున్నప్పుడు ఈ జైలులోనికి ఆ చుక్కలు ప్రవేశిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ భయంకరమైన దుర్వాసనకి వాళ్ళు బయటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పిచ్చిలేసి ఎరిలేసి అలా తయారవుతారు. ఇంకా చీకటి ఎప్పుడు పడుతుందో, రాత్రి ఎప్పుడు అవుతుందో తెలియదు. ఏ బాబు పడతామా అని ఇది సరే చూడండి. దేవుని బిడ్డలారా, పిల్లగా చెప్పండి. ఈ విధంగా మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆ భయంకరంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులు ఒక వ్యక్తి చిక్కుకొని వారికి విడుదల సమీపిస్తే అక్కడ ఉండడా ఏం చేస్తారు? ఖచ్చితంగా పారిపోతారు. కానీ పౌరశీలలు మాత్రం అక్కడి ఉండి అక్కడ జైల్లో ఉన్న కొంతమంది ఖైదీలు ఏం ప్రకటిస్తున్నారు? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మరి ఇతడు ఎందుకు చంపుకొని పోయాడు అని మనం కానీ ఆలోచించినట్లయితే ఇతడికి అప్పచెప్పిన ఈ ఖైదీలు కానీ ఎవరైనా ఒక్కరన్నా పారిపోతే ఈ ఖైదీలు జైలు కాపలదారు ఉంటాడు కదా, అక్కడ పై అధికారి ఏం చేస్తారంటే ఇతడు చూస్తుండగానే వీళ్ళు భార్యని పిల్లల్ని ఏం చేస్తారు? బతుకునగానే పులులకి, సింహాలకి, తోడులకి ఆహారంగా వేస్తారు. ఈ
ఈ రోమియోలకి కొలస్సియం ఒక మ్యూజియం ఉంటుంది. అందులో ఒక పెద్ద స్టేడియం అన్నమాట. ఈ స్టేడియంలో దరిదాపు 2 లక్షల మంది కూర్చుంటారు. ఇది కట్టించింది ఎవరంటే నీరో. ఈ నీరోనే క్రైస్తవులకి హింసలు చెలరేగటం ఎవరి ద్వారా అంటే వీడి ద్వారానే. క్రైస్తవులనే యూదుల్ని బానిసలుగా చేసుకొని కొలస్సియాన్ని కట్టించారు. ఈ రోమియోలు చూస్తుండగానే మనుషుల్ని, యుద్ధ ఖైదులను ఏం చేస్తారు, ఆ గ్రౌండ్లను పంపించి వారిని ఈ సింహాలు, పులులు, క్రూరమైన తోడేలు ఇలాంటి పేక తింటుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన వాటికి అప్పగిస్తారనేసి ఏం చేసిండు తన ఖైదీ జైలు అధికారి ఏం చేశాడంటే, బతుకుంటే నా పిల్లలు చేస్తారు, నా భార్య వచ్చింది, అదే నేనే చచ్చినట్లయితే నా భార్య పిల్లలు ఏమవుతారు, బతుకుతారు. ఒక మనసులో అతను ఏమనుకుంటుందంటే ఖైదీలు వెళ్ళేటప్పుడు ఇతను కూడా చంపేసి వెళ్ళిపోయారనేసి ఆ నింద కూడా మోకూర్చోది విధానంతో అతడు ఏం చేశాడు, తన తాను పొడుచుకోబోయాడంట. అయితే అయ్యా ఆగు, నువ్వేమి చేసుకోవద్దు, మేము ఎక్కడే మనం చెప్పగానే పౌలు గారు, శీల గారు ఏం చేశారు, ఆ జైలు అధికారికి సువార్తను ప్రకటించినప్పుడు ఈ రక్షణ నాకు ఎలా కావాలి అయ్యా, యేసయ్య గురించి ఎలా చేర్చుకోవాలన్నప్పుడు దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించారు. హల్లెలూయా. చూడండి, పౌలు గారు ఏం చేశారు, బోధ ఎలా ఉందంటే వారు బయట సువార్తను ప్రకటిస్తున్నారు, లోనున్నా సరే సువార్తను ప్రకటిస్తున్నారు. మాట ప్రకటిస్తున్నావా? అబద్ధాలను చెప్పండి. యేసయ్య ఏమని ఆజ్ఞాపించాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించననేసి చెప్పి ఉన్నారు. అయితే మనం ఆ సువార్తను ప్రకటిస్తున్నామా? మన పనులకి వెళ్ళిన తర్వాత దేవుని గురించి ఒక ముక్క చెప్పటం మనం ఏం చేయాలి, చెప్పాలి. నిన్న మా ఫ్రెండ్ బాలేతాత గారు చనిపోయాడు. ఆయన బతుకున్న దినాలలో దరిదాపు ఒక 2,000 నుంచి 3,000 మందికి సువార్తను చెప్పాడు. అర్థమవుతుందా? దరిదాపు 84 సంవత్సరాలు ఆయన బతికాడు. ఆయనకు నేను పరిచయం దరిదాపు 4 సంవత్సరాలు చూశాను. అలాంటి గొప్ప దైవజనుడికి ఒకటే భారం, ఆయనకి పారాలసిస్ వచ్చాయి, చెయ్యి కాళ్ళు పడిపోతే, తాతయ్య ఇప్పుడు దేవునికి కాళ్ళు చేయిస్తే నువ్వేం చేస్తావు అనేసి అంట. ఇప్పుడు కానీ దేవుడు నాకు కాళ్ళు చేయిస్తే నేను హైదరాబాద్ వెళ్ళి దర్శించినప్పుడు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ ఏం చేస్తాను, నేను స్వార్థను ప్రకటిస్తాను, లేవాలనేసి ఆయన మనసులో ఉంటుంది. హల్లెలూయా. అలాంటి మంచి భారం కలిగిన గొప్ప దైవజనుడు ఆయన ప్రభు దగ్గర ఉన్నారని నేను నమ్ముతాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మ భారము మనకు కూడా ఉండాలి. అతడు ఎంత యథార్థవంతుడంటే ఉదయం లేవగానే అతనితో పాటు ఫ్యామిలీ మొత్తం ప్రేయర్లో కూర్చోవాలి. సాయంత్రం 6 సరే ఫ్యామిలీ మొత్తం ప్రార్థనలో ఉండాలి. తిట్టైనా సరే గదివైనా సరే ఏం చేస్తాడు, ప్రార్థనకి చేసుకున్న తర్వాత తన పనులు ప్రారంభిస్తాడు. ఉదయకాలమైనా సాయంకాలమైనా. ఒకప్పుడు వాళ్ళు ఇంటికి అలా ప్రార్థన తిన్నప్పుడు నేను కలిసి సాయంత్రం ప్రార్థన చేసుకునేవాడిని. అయితే ప్రేమ దేవుళ్ళారా, పౌలు గారికి ఏ భారం ఉన్నది, ఆత్మల భారం ఉన్నది. మనకే భారం ఉండాలి, కరువు భారం ఉంటుంది. నువ్వు ఎప్పుడు తినాలి, డబ్బులు ఎప్పుడు సంపాదించాలి, ఆస్తులు ఎప్పుడు పోడేయాలి, ఎప్పుడు పోగా, ఇలాంటివన్నీ ఉంటాయి. యేసు రక్తమే జయం. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. యేసు రక్తమే జయం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జైలరు కూడా ఏం చేస్తాడు, ఆయన ప్రార్థన చేసి దేవుని వాక్యం గురించి ప్రకటించి వారికి బ్యాప్టిజము ఇచ్చి వారిని కూడా సంఘంలోనికి చేర్చుకొని ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యక్రియలు జరగాలంటే మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుని సన్నిధిలో పాటలు పాడాలి. దేవుడికి ఇచ్చిన తలాంతులతో కొంతమందిని ఎప్పుడప్పుడు మీటింగ్స్లో చూస్తుంటాను, అమ్మ పాడవాడమంటే
నా పాట రండి నాకు గుంపుదారు అనేసి అంటాడు. హల్లెలూయా. ఈ మధ్యకాలం అటు ప్రకాశం జిల్లాలో వెళ్ళాను, గవర్నర్ ఊర్లో. నాగరాజు పాస్టర్ గారని మా పెదనాన్న గారు వాళ్ళ మేనమామ. ఆయనతో పాటు మహాసభలకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు పాపం చదువు లేని వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు కనీసం చాలా వెనకటి కాలం మనుషులు, అమ్మమ్మలో నాయనమ్మలో అలాంటి వారు చదువు అయితే లేదు, కానీ వారు గణిత వాడుతుంటే ఎక్కడంటే నిజంగా దేవతలు వాడుతున్నంత రేంజ్లో వాళ్ళు అట్లా వాడటం ప్రారంభించారు. బాగా వారు దేవుణ్ణి ఆరాధించారు. అమ్మా మీరెంత బాగా పాటలు పాడుతున్నారు, ఏదమ్మా కారణం అంటే మాకు చదువు రాదయ్యా, చిన్నప్పుడు బలి కూడా వాళ్ళకన్నా కేసీ అంటే చాలా ఇష్టం, కేసీ కోసం ఎక్కడ అవకాశం ఇస్తే మేము అప్పుడు ఏం చేస్తాం, ఆటలు ఆడతాం అనేసి అన్నారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో ఉంటే దేవుడు మనకి ఏదైనా చేయగలడు. మనకేం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. చాలా మంది విశ్వాసం మీద ఎన్నో ప్రసంగాలు చేసుకుంటారు, వాటి గురించి బోధిస్తారు, కానీ నిజమైన విశ్వాసం వాళ్ళలో మాత్రం ఉండనే ఉండదు. ఒక క్రైస్తవుల మీద ఒక నాస్తికుడు కేసు వేసాడు చాలా సంవత్సరాల క్రితం. ఎందుకు వేసాడు అన్న దానిని మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అమెరికాలో ఒక దైవ సేవకుడు మందిర స్థలాన్ని కొన్నాడు. ఈ స్థలం పక్కనే ఒక బ్రాందీ షాపు, అంటే వైన్స్ ఉంటుంది కదా, బ్రాందీ, సారా, విస్కీ లాంటివి, ఆ ఫ్యాక్టరీ ఉన్నది. ఈ దేశాకులు విశ్వాసులందరూ ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా మా చర్చి పక్కన ఉన్న ఈ యొక్క వైన్ షాప్ కానీ ఈ ఫ్యాక్టరీ ఏం చేయాలి, తీసేసే ప్రభువా అనేసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు వాళ్ళ మొరాలకించి ఒక పెద్ద గురువును పంపి ఆ ఫ్యాక్టరీలోనికి అగ్నిని రేపినప్పుడు ఫ్యాక్టరీ మొత్తం ఏమైపోయిందంటే అర్థమైపోయింది. సారా తయారీ, బ్యాంక్ విస్కీ తయారీ, ఆ ఫ్యాక్టరీ మొత్తం ఏమైపోయిందంట అర్థమై బూడిదైపోయినప్పుడు దీని ఓనర్ ఉంటాడే ఆయన యేసు ప్రభు నమ్మడం, అప్పుడు దయ్యాన్ని నమ్మడం, ఇలాంటి వాళ్ళు ఎవరంటే నాస్తికులు అంటారు. ఏమంటారు? నాస్తికులు. ఈ నాస్తికులు ఏం చేసిందంటే కేసు పెట్టారు. ఎవరి మీద? ఈ చర్చి సభ్యుల మీద, పాస్టర్ మీద. అయినా ఎందుకు మా మీద కేసు వేసాం, మేమేం చేసామంటే ఈ ఫ్యాక్టరీ నాశనం ఏంటంటే మీ ప్రార్థన వల్లే అనేసి అంటారు. లేదు లేదు, అసలు మీ ఫ్యాక్టరీ ఎప్పుడు నాశనం కావాలి, మేము ఎప్పుడు నాశనం చేసాము అనేసి ఈయన అన్నారు. జైల్లో కేసు వేసినప్పుడు వాదించడానికి వస్తే, అయ్యా మాకు ఏ పాపం లేదో మేము ప్రార్థన మాత్రమే చేసుకుంటాం, అంతేగాని ఆయన ఫ్యాక్టరీ మీద వెళ్ళి ఆయన మాత్రం దాడి చేయలేదు అనేసి వీళ్ళు చెప్తారు. వీళ్ళు ఏం చేశారంటే చేసిన ప్రార్థనకి వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మేమేం చేయలేదు అనేసి అంటున్నారు. వీడేమంటున్నాడు, లేదు ఇలా చేసిన ప్రార్థన ద్వారా నేను ఆ ఫ్యాక్టరీ నాశనం అయిందనేసి వీడు కేసు వేసాడు. అలాంటి కేసు దేవుడు కోర్టులో జరుగుతాయా? ఈ పిడుగులు గురువులు దేని ద్వారా వస్తాయి? ప్రకృతి వైపరీత్యాల ద్వారా వస్తాయి, కానీ ఆత్మ ఎలా వస్తుంది అనేసి ఆ కేసు జడ్జి ఏం చేశాడంటే కొట్టివేశాడు. కానీ ఇక్కడ ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదన్న దానిని ఈ అవిశ్వాసులకి అర్థము కాలేదు. ఒక ఆమె 3 రోజులు ఉపవాసం ఉన్నది. ఎన్ని రోజులు? ఎందుకు ఉపవాసం ఉన్నదంటే ఆవిడ ఒక మందిరానికి వెళ్ళాలంటే ఒక కొండెక్కి దిగాలి. ఏం చేయాలి? ఒక కొండెక్కి దిగాలి. రోజు కానుకలు అనమాట. మందిరానికి పోవాలంటే ఏం అడ్డుగా ఉన్నది? కొండ అడ్డుగా ఉన్నది. ఈ కొండ లేచిపోవటానికి 7 రోజులు ఉపవాసం ఉన్నది. ఆవిడ 3 days ఉపవాసం ఉన్నది.
బాగా ప్రార్థన చేస్తుంది. అన్నం నీళ్ళన్నీ మానేసి ఒక రోజంతా ఉపవాసం ఉన్నది. ఆమె గది నుంచి బయటకు రాకుండా ప్రార్థన చేస్తుంది. ఒక రోజు వచ్చి బయటకు చూసింది. ఇలా ఒకటే రోజు కదా, 2 రోజుల్లో ఈ కొండ పోయిద్ది అనేసి మనుషులు అనుకోండి. మరలా 2 రోజుల ఉపవాసం మరి బయటకు వచ్చి చూసింది. ఏం చేసింది? ఆ కొండ అంతే ఉండదు. 3వ రోజు సాయంత్రం దాకా ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏం చేసింది? ఆ కొండ అక్కడే ఉన్నది. నాకు తెలుసుగా ఈ కొండ పోనీపోదు అనేసి మనుషులు అనుకున్నది. సో ఎవడు ఎట్లా ప్రార్థన చేసింది? అది పోదని మనసులో తెలుసు, కానీ పొయ్యేటట్టు నింద ఎవరైనా చేసింది దేవుని మీద. అవిశ్వాస ప్రార్థనలో ఇలా ఉంటాయి. మరి యేసయ్య కదా చెప్పింది, ఈ కొండలేసి అవతల పడమంటే ఏం అవుతుంది? ఆ కొండలేసి పక్కన పడుతుందనేసి దేవుడు సెలవిచ్చాడు. మరి కొండ ఎందుకు పోలేదనంటే ఏమున్నది? అవిశ్వాసం ఉన్నది. కొంతమంది ప్రార్థన కూడా ప్రార్థన చేయాలనేసి అంటారు, కానీ ప్రార్థన ఏదో నామకార్థంగా చేస్తే దేవుడు ఆలకించాడు. హృదయం శుద్ధిపరుచుకొని మన హృదయము దేవునికి ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఈ మైక్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. మైక్ ద్వారా మాట్లాడుతున్న బట్టి దీని నుంచి అందులో శబ్దం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈ మైక్ యొక్క కనెక్షన్ యాంప్లిఫైర్ ఉన్నది. యాంప్లిఫైర్ నుంచి ఆ యొక్క బాక్స్కి ఏమున్నది? కనెక్షన్ ఉన్నది. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ శబ్దం వస్తుంటే, ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నుంచి జవాబు రావాలి. ఎప్పుడు వస్తుంది? దీనికి మనకు కనెక్షన్ ఉన్నట్టు దేవునికి మనకి ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. హల్లెలూయా. పౌలు శీలలకి దేవునికి ఏమున్నదంట? దేవునితో కనెక్షన్. అందుకని జైలు గోడలు కూడా ఏమైపోయాయి? భూకంపానికి వచ్చి భూకమై పోయాయి. చూడండి, దేవుని సన్నిధిలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు మన జీవితంలో జరగాలంటే దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలి? నిరంతరం పరిశుద్ధాత్మ శక్తిని కలిగి మనం ఉండాలి. ఎంత దినాలలో దేవుడు అతి సమీపంగా రాబోతున్నాడు. దేవుడు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఎదుట పవిత్రంగా ఉండాలి. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బురద గుంటల్లో ఉంటుంది. తామర పువ్వు ఎలా ఉంటుంది? చల్లగా ప్రకాశిస్తుంది. ఏ నీటిలో నుంచి? ఆ బురద గుంటలో నుంచే ఉంది. ఈ లోకం అనేది ఒక బురద గుంట లాంటిది. లోకంలో ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్నారు. లోకాశలు, లోక కోరికలు మనలోకి రాకుండా మనం ఎట్లా ఉండాలి? దేవుని కోసము వెలిగిపోయే జ్యోతుల వల్లే మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మన మనస్తత్వాలు దేవునికి ఎలా ఉండాలంటే చిన్న పిల్లల మనస్తత్వాల వల్లే ఉండాలి. చిన్నపిల్లల మనస్తత్వాల వల్లే మనం ఉన్నప్పుడు పరలోక రాజ్యం ఎలాంటి వాడే. చిన్నపిల్ల తత్వం అంటే అతను చిన్నపిల్లలా నటించమని కాదు. చిన్నపిల్లల్ని ఇప్పుడు అలాంటి పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్ని మనం ఏం చేస్తాం? తక్కినట్టు వాడతాం. వాళ్ళు మనం వాడతారా? ఏమంటారు అనేసి చెబుతారు. మళ్ళీ వాళ్ళు ఎత్తుకోగానే మళ్ళీ ఫుల్ అయిపోతారు. అట్టనే మనం హృదయం కూడా అంత పవిత్రంగా ఉంటుంది. చిన్న పిల్లల్ని ఎప్పుడన్నా సంకులు కానీ ఎక్కున్నప్పుడు వారి హృదయం ఎలా ఉన్నదో మన హృదయం కూడా అలానే ఉంటుంది. అదే దేవుని ఆత్మ. హల్లెలూయా. చిన్నపిల్లల్లో ఎవరుంటారు? దేవుడే నివాసం చేస్తూ ఆదరణ కలిగించేటట్టు మనల్ని ప్రేరేపిస్తారు. ఇలాంటి కృప మనకు కూడా రావాలని మనం ఏం చేయాలి? నిరంతరం దేవుని సన్నిధిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దేవుని సన్నిధి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆరాధనలో చేయాలి. దేవుడు నీకు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా దేవుని సన్నిధిలో నీకు వచ్చింది పాటించి దేవుని సన్నిధిలో పాట పాడి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు. నాకు తెలిసిన దైవసేవకులు ఉన్నారు వైజాగ్లో. ఆయన ఏం చేస్తాడంటే ఒక రోగికి ప్రార్థన చేయడానికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఒక పాట పాడతాడు. ఏ పాట అంటే, దేవుని యందు నిరీక్షణ ఉంచి
ఆయనను స్తుతించుము ప్రాణమా అని ఒక పాట పాడి ఆ రోగికి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి గుడ్డు పడితే కళ్ళు ఎత్తాయంట, కుంటి వాడితే కాళ్ళు వచ్చాయంట, గుండె జబ్బులకి గుండె జబ్బులు కూడా బాగుపడేవాళ్ళంట. చూడండి, అలాంటి గొప్ప గొప్ప దైవజనులని మనం కూడా ఏం చేయాలి? వెంబడించి వారి మార్గాలను మనం నడుస్తున్నప్పుడు దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? అద్భుతాలను కృప చూపిస్తాడు. దేవుడి జీవితాలలో మహా అద్భుతాలను, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుని అందరినీ విడిపించి మీ అందరినీ ఆదరించుగాక. ఆమె 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 హల్లెలూయా. సమయంలో ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడి తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, ఇంతవరకు నాయన పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు. ఆరాధన ద్వారా నాయన అయ్యా ప్రార్థనా పదాలుగా మాకు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. పౌలుసేల లేవలే అయ్యా, నేను మీ సన్నిధిలో కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మీ సన్నిధిలో ప్రార్థించే కృప మాకు దయచేయండి, సహాయం చేయండి. ఇప్పుడు వచ్చిన చిన్నపిల్లలని పెద్దలను అందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దక్షిణ హస్తంతో నాయన వారిని దేవా మీరు దృఢపరచండి, ఆశీర్వదించండి. సంపూర్ణ ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాను. బిడ్డలకు వ్యతిరేకంగా గుర్తించబడిన ఏ ఆయుధం వర్తలేదు నాయన. ప్రతి విధమైన సాతాను శక్తులు, చేపల శక్తులు, దుష్ట శక్తులు ఏ సున్నామంలో పోవుగా ప్రార్థిస్తున్నాను. అద్భుతాలు, మహాత్కారాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి. రేపు జరగబోతున్న ఆరాధన ఇంకా అనేక మంది వచ్చినట్లు సహాయం చేయండి. ఈ వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, విశ్వాసుని కన్యక సమాసం కులిసి మనందరికీ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.